నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. పోలీసుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న హోంమంత్రి అనిత. పోలీస్ శాఖకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు వెల్లడి. సత్తెనపల్లి పోలీసుల విచారణకు హాజరైన మాజీ మంత్రి పేర్ని నాని అధికార పార్టీ ఒత్తిడితోనే తనపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపణ. రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా స్వపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. కమలాపురం మండలంలో ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే పొత్తా కృష్ణ చైతన్యరెడ్డి. మామిడిలో ఎన్ని రకాలు ఉంటాయో కూడా తెలియని జగన్ మామిడి రైతుల పరామర్శకు వెళ్తున్నారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ విమర్శ. పోలీసుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని నిత్య పౌర సేవల్లో నిమగ్నమయ్యే పోలీస్ శాఖకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తూ శాఖలో మార్పులు తెస్తున్నామని హోంమంత్రి అనిత అన్నారు. విశాఖపట్నం పోలీసులకు 200 ఏసీ హెల్మెట్లు, 2 డ్రోన్ కెమెరాలు దాతల సహకారంతో అందించారు. వీటిలో 100 హెల్మెట్లు, 2 సీసీ కెమెరాలు విశాఖ పోర్ట్ అథారిటీ వారు అందించగా మరో 100 హెల్మెట్లను సౌత్ ఏషియా ఎల్పీజీ కంపెనీ విరాళంగా అందించారు. వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరపున 64 ద్విచక్ర వాహనాలు పోలీస్ కమిషనర్ శంకభ్రత బాధ్యతో కలిసి పోలీసులకు హోంమంత్రి అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అత్యాధునిక సాంకేతిక సహాయంతో పోలీస్ శాఖను మరింత బలోపేతం చేస్తున్నామని, మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం ముందుంటుందన్నారు. ఒక మంచి ఇనిషియేషన్కి ఈ రోజు నన్ను ఇక్కడికి ఆహ్వానించి ఈ మంచి కార్యక్రమంలో పాల్పంచుకునే ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా సిపి గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా. ఎప్పుడూ కూడా మనకి ప్రత్యేకంగా వైజాగ్ అనేసరికి పోలీస్ డిపార్ట్మెంట్ డిపెండెన్సీ చాలా ఉంటుంది. ఎందుకంటే వైజాగ్ హ్యాపెనింగ్ సిటీ, అటువంటి సిటీకి కంపల్సరీగా పోలీసింగ్ అనేది కంపల్సరీగా చాలా మంచిగా ఉండాలి. ఆ విషయంలో ఇన్నోవేటివ్గా థింక్ చేయడమే కాదు, ఇన్నోవేటివ్గా అందరినీ కూడా థింక్ చేసేటట్టు చేసి ఈరోజు తన కంట్రిబ్యూట్ చేయడమే కాకుండా అందరి చేత కంట్రిబ్యూట్ చేసి పోలీస్ వెల్ఫేర్ విషయంలో ముందున్న మా బాక్షి గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన శ్రీమతి అజిత ఐపీఎస్ డీసీపీ 1, అదేవిధంగా మేరీ ప్రశాంతి డీసీపీ 2, లతా మాధురి డీసీపీ, అదేవిధంగా మిగతా ఏసీపీస్కి, ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన సిఐస్, ఎస్ఐస్, కానిస్టేబుల్స్, హోంగార్డ్స్ అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు అదేవిధంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు ఒక మంచి కార్యక్రమం. ఈరోజు గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్టార్టింగ్లో మాకు చూస్తే నాకు హోమ్ మినిస్ట్రీ ఇచ్చిన తర్వాత ఒక్కొక్కరు కష్టాలు చెప్తా ఉంటే బాబు ఇవి ఎప్పటికి తీరుతాయి అనిపించింది. అసలు కెమెరాస్ పనిచేయట్లేదు, డ్రోన్స్ లేవు, ఈవెన్ ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ సిస్టమ్ దానికి మెయింటెనెన్స్ కూడా కట్టలేదు. చాలా ప్రాబ్లమ్స్తో హోమ్ మినిస్ట్రీగా నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత, హోమ్ మినిస్టర్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత బికాస్ ఆఫ్ మై పోలీస్ మెన్ అంటే మా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నతాధికారులందరూ కూడా చాలా బాగా సహకరించి ఈరోజు సిఎస్ఆర్ యాక్టివిటీస్ కింద వాళ్ళే మోటివేట్ చేసి చాలా మంది దాతలు ఈరోజు ముందుకు వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్కి వెన్నుదన్నుగా నిల్చోవడం అనేది ఒక మంచి పరిణామం కింద భావించాలి. సుమారుగా ఈరోజు మేము వచ్చేసరికి ఇంకా వెహికల్స్ సంగతి చూస్తే దగ్గర 60 వెహికల్స్ ఈరోజు మనం ప్రొక్యూర్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే 64 వెహికల్స్, 4 రాయల్ ఎన్ఫీల్డ్, మిగతా అపాచీ. అదేవిధంగా ఈరోజు 100 మనకి హెల్మెట్స్. అసలు ఆ కూలింగ్ హెల్మెట్స్ నేను చాలా సందర్భాల్లో చూస్తానండి. నాకు ట్రాఫిక్ పోలీసులను చూస్తే ఎక్కడో చాలా జాలి అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అంత దుమ్ములోని, ధూళిలోని, ఎండనక వాననక అక్కడే అలాగ నుంచొని ట్రాఫిక్ని కంట్రోల్ చేసి ఒక పక్క నుంచి ఎక్కడైనా పక్కకి ఇలా వెళ్ళారు. ఆ టైంలో ఎవరికైనా ట్రాఫిక్ కానిస్టేబుల్ కనిపించకపోతే ఇంకా తిడతారండి ట్రాఫిక్ కానిస్టేబుల్ని. కానిస్టేబుల్ చూడండి ఎక్కడో కూర్చున్నారు, ట్రాఫిక్ని అంతా వదిలేశారు. అప్పటి వరకు వాళ్ళు నుంచినది ఎవరికి కనిపించదు. పాపం అప్పుడే జస్ట్ అలా వెళ్ళేసరికి వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడతారో నిజంగా నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది. అంటే ఒకటి నేను చెప్తున్నా, నేను ఓపెన్గా చెప్తున్నా, ఇంతకుముందు నేను డిపార్ట్మెంట్లోకి మీతో మింగిల్ అవ్వక ముందు కామన్ పీపుల్లో మేము అలాగే అనుకునేవాళ్ళం. కానీ ఈరోజు మీతో పాటు మింగిల్ వెళ్తూ ఉంటే మీ కష్టాలు, మీ నష్టాలు, మీ బాధలు అన్నీ కూడా మాకు చాలా దగ్గరగా తెలుస్తున్నాయి. ఈరోజు 200 మందికి దగ్గర 100 ఒక కంపెనీ నుంచి ఇంకొక 100 ఇంకో కంపెనీ నుంచి కూడా ఈరోజు 200 హెల్మెట్స్ తీసుకోవడం అన్నది ఈరోజు చిన్న విషయం కాదు. అది కూడా ఎంత ఈజీ మెయింటెనెన్స్ అంటే ఒక 3 hours మన ఛార్జ్ పెట్టుకుంటే 8 hours కంటిన్యూగా వర్క్ చేసేది. చాలామంది లోపల ఫ్యాన్ ఉంటుందా, ఏసీ ఉంటుందా, రకరకాల ఆలోచనలు చేస్తారు. ఉన్న టెంపరేచర్ కన్నా 80 degrees తక్కువే చూపిస్తుంది టెంపరేచర్ కూడా. ఎన్ని కేసులు పెట్టినా జగన్ జెండా వదిలే ప్రసక్తే లేదని మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో
విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పిఎస్ వద్ద మీడియాతో మాట్లాడుతూ అధికార పార్టీ నేతలకు భయపడి పోలీసు ఉన్నతాధికారులు, క్రింది స్థాయి అధికారులు తమపై కేసులు నమోదు చేశారన్నారు. మాజీ సీఎం జగన్తో కలిసి పర్యటనకు రావడం వల్ల తనపై కేసు నమోదైందన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధమైన పాలన సాగడం లేదని, సైకో నరకాసుర పాలన నడుస్తుందని ధ్వజమెత్తారు. సత్తెనపల్లి పోలీసులు అమాయకులు ఏం చేస్తారు? పైనుంచి పాలకులు తప్పుడు కేసులు పెట్టండి, తప్పుడు కేసులు పెడితేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడితేనే మీరు లా అండ్ ఆర్డర్ కుర్చీలో ఉద్యోగంలో ఉంటారు, లేదంటే కనుక అయితే సస్పెండ్ అవుతారు, లేదంటే లూప్ లైన్లో ఎక్కడో అక్కడ కనీసం జీతం కూడా రానటువంటి ఉద్యోగంలోకి వెళ్తారు అని చెప్పి బెదిరిస్తే ఎస్పీ ఏం చేస్తాడు, డిఎస్పీ ఏం చేస్తాడు, సిఐ ఏం చేస్తాడు? 11 సెక్షన్లతో, ఒక సెక్షన్, 2 సెక్షన్లు, 3 సెక్షన్లు కాదు, 11 సెక్షన్లతో సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో నేరం నమోదైంది. ఆ నేరం విచారణలో నీ పాత్ర అంటే పేర్ని నాని పాత్ర బాగా ఉన్నట్టుగా రూఢి అయింది. బాగా లోతైన విచారణ చేస్తే విచారణలో నా పాత్ర ఉన్నట్టుగా రూఢి అయిందంట. అందుకు నన్ను ముద్దాయిగా చేర్చారంట. ఏంటయ్యా నేరం? పోలీసు ఆంక్షల్ని అతిక్రమించి జనాల్ని పోగేశావు. నువ్వు పోగేసిన జనం విచ్చలవిడిగా స్టంటులు చేశారు. ఇక్కడ ప్రాణాలకి ప్రమాదం వచ్చేట్టుగా ప్రవర్తించారు, ప్రజలకి ట్రాఫిక్ అంతరాయం కలిగించారు. ఇట్లాంటి అనేక రకాల నేను వచ్చిందేమో జగన్మోహన్ రెడ్డి గారికి 3 కార్లు 100 మందికి పర్మిషన్ ఇచ్చారు. తాడేపల్లి జగన్ గారి ఇంటి దగ్గర నుంచి నేను జగన్ గారి కారులో వచ్చాను. అంటే ఆ 3 కార్లలో నేను ఉన్నాను కదా. ఆయన కారులో వెనక సీట్లో నేను ఎక్కువ వచ్చానంటే ఆయనకి ఇచ్చిన 100 మందిలో నేను ఉన్నా కదా. నాకు ఇక్కడికి వచ్చే వరకు, సత్తెనపల్లి వచ్చే వరకు కూడా మీరెవరో నాకు తెలియదు. నా తరపున, పార్టీ తరపున, పార్టీ పంపిస్తే నాకు అండగా వచ్చినటువంటి వకీల్ గారు ఇక్కడికి వచ్చే వరకు ఆవిడెవరో నాకు తెలియదు. ఆవిడ పల్నాడు జిల్లా లీగల్ సెల్ అధ్యక్షురాలు, ఆవిడ నాకు తెలియదు. మా నాయకుడు ఉన్నాడు. జగన్ గారితో పాటు వచ్చే వరకు ఇక్కడికి వచ్చాక ఆయన ముఖం ఇక్కడ చూశాను నేను. ఆయన ఎవరో తెలియదు. నేను జనాన్ని పోగేశానంట, నేరం చేశానంట, పోలీసు ఆంక్షల్ని అతిక్రమించానంట. జగన్ గారికి 3 కార్లు పర్మిషన్ ఇస్తే ఆ కారులో నేను వచ్చాను. 100 మంది మించి రాకూడదంటే ఆ 100 మందిలో నేను ఉన్నాను. కానీ నా మీద నేరం పెట్టి ఇక్కడ ముద్దాయిగా నన్ను చేశారు. అంటే లోతైన విచారణలో రూఢి అయింది నా పాత్ర ఉందనంట. నాకు ఇక్కడ నేను ఎవడాటో మాట్లాడాను, ఎవరిని పిలిచాను, నాకు కౌన్సిలర్ కూడా నాకు ఎవరో తెలియదు, ఇక్కడ చైర్మన్ ఎవరో నాకు తెలియదు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎవరో నాకు తెలియదు, ఆ రెంటపాలు ఎక్కడో తెలియదు. సత్తెనపల్లి, నిజంగా సత్తెనపల్లి నేను నా జీవితంలో మొదటిసారి నేను వచ్చాను. నేను ముద్దాయిగా చేస్తాను. ఇవాళ జరిగేటువంటి ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ సైకో పరిపాలన, ఈ నరకాసుర పరిపాలన ఏ రకంగా జరుగుతుందనడానికి ఇది ఉదాహరణగా చెప్తూ, కేసు పెట్టినంత మాత్రాన, నన్ను సత్తెనపల్లి పోలీస్ స్టేషన్కి పిలిపించినంత మాత్రాన, లేదా వాయిదాకి బందర్ నుంచే సత్తెనపల్లి కోర్టుకి నేను వచ్చినంత మాత్రాన, లేదు ఇవాళ సత్తెనపల్లి కాదు రేపు జగన్ గారితో ఎక్కడికి వెళ్తే రాష్ట్రంలో ఏ మూలకి వెళ్ళినా ఆ మూలకి కేసు పెట్టినంత మాత్రాన నేను జగన్ జెండా వదులుతానా, జగన్మోహన్ రెడ్డి పేరు మర్చిపోతానా, జగన్తో తిరగటం మానేస్తానా? రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంబంధ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహిస్తుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు నేరుగా ప్రజల ఇళ్ల వద్దకే వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రాబోయే 4 ఏళ్లలో చేపట్టే కార్యక్రమాల గురించి వివరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కడప జిల్లా కమలాపురం మండలం రంపతాడు పంచాయతీ మమ్ముసిద్దుపల్లి కొత్తపల్లిలో ఎమ్మెల్యే పొత్త కృష్ణ చైతన్యరెడ్డి ఇంటింటికి వెళ్లారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామని భరోసా ఇచ్చారు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగానే తమ పాలన ఉంటుందన్నారు. తొలి అడుగు భాగంగా ఈరోజు రంపతాడు పంచాయతీలోని మమ్ముసిద్దుపల్లి కొత్తపల్లికు రావడం జరిగింది. అన్ని ఇళ్లు తిరిగి ఉన్నాం. ఎక్కడా ఒకటి చిన్నవి గత ప్రభుత్వం చేసిన పాపాల వల్ల, జాయింట్ ఎల్పిఎంస్ వల్ల ఇష్యూస్ ఒక చోట 2 చోట్ల ఉన్నా కూడా మిగిలిన అన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉన్నారని చెప్పారు. ఆ జాయింట్ ఎల్పిఎం ఇష్యూస్ కూడా అతి త్వరలో చేయమని పై నుంచి కూడా ఆర్డర్ వచ్చింది కాబట్టి ఈ నెల లోపల అవి కూడా సార్ట్అవుట్ చేసేసి మిగతా పథకాలకు ఇబ్బంది లేకుండా, సంక్షేమానికి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతూ ఉంది. తెలుగుదేశం మేము అడుగు పెట్టుతున్నప్పుడే జనాలు
మీ ప్రభుత్వం బాగుంది పో, మీ ప్రభుత్వం బాగుంది పో అంటే లేదు, ఏముంది ఇంకా అని కనుక్కోవడానికి మేము ఆగాల్సి వస్తుంది తప్పితే కానీ మాకు అన్నీ చేరుతున్నాయని వాళ్ళే సంతోషంగా చెప్పడం జరుగుతూ ఉంది. సుపరిపాలన తొలి అడుగు చాలా మంచి వైపు పడిందని చెప్పేదానికి ఈ ఊరు గ్రామ ప్రజలు చెప్పేది కూడా ఒక నిదర్శనం. ఇంకా ముందు ముందు మిగిలిన కార్యక్రమాలు కూడా చేయండి. అది చేస్తే మీకు ఎప్పుడు తిరుగు ఉండదని మాత్రం ప్రజలు ఇంటింటికి ఈసారి ఖచ్చితంగా ఇంకొకసారి ఆ ప్రభుత్వం రాకూడదు అని కూడా కోరుకుంటున్నామని కూడా తెలియజేయడం జరుగుతుంది. మామిడిలో ఎన్ని రకాలు ఉంటాయో కూడా తెలియని జగన్మోహన్ రెడ్డి మామిడి రైతుల పరామర్శకు వెళ్తున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ విమర్శించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో మామిడి రైతులను పరామర్శించేందుకు ఈనాడు 9న దండుపాళ్యం బ్యాచ్ బయలుదేరుతుందని ధ్వజమెత్తారు. 1000 ఎలుకల్ని తిన్న పిల్లి కాశీయాత్రకు బయలుదేరినట్లు జగన్ పరామర్శ యాత్ర ఉందని ఎద్దేవా చేశారు. ఈ పరామర్శకు రైతు ద్రోహి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వెంటేసుకుని రావడం దారుణమని విమర్శించారు. ఈ నెల 9వ తేదీన చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలానికి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మామిడి రైతులను పరామర్శించడానికి దండుపాలెం బ్యాచ్ బయలుదేరుతా ఉందంట. చిత్తూరు జిల్లా బంగారుపాలెం అత్యంత ప్రశాంతమైనటువంటి గ్రామం, ప్రశాంతమైనటువంటి మండల కేంద్రం. అటువంటి బంగారుపాలెం పైకి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ దండుపాలెం బ్యాచ్ రాబోతుంది. కారణం ఏంటంటే మామిడి రైతులను పరామర్శిస్తారంట. ఇది ఎట్లుందంటే 1000 ఎలుకల్ని తిన్న పిల్లి కాశీ యాత్రకు బయలుదేరినట్టుంది. జగన్మోహన్ రెడ్డిని మేము ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తున్నాం. మామిడి పంట గురించి, వ్యవసాయం గురించి నీకు కనీస అవగాహన ఉందా అని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. వ్యవసాయం గురించి నీకు తెలుసా అని అడుగుతున్నాను. పచ్చకండువా వేసుకున్న ప్రతి ఒక్కడు రైతు అవతారం ఎత్తేసి జగన్మోహన్ రెడ్డి రైతు వేషం వేసుకొని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామాలని, పట్టణాలని సందర్శిస్తూ ఒక భయానకమైనటువంటి వాతావరణం సృష్టిస్తా ఉన్నాడు. చిత్తూరు జిల్లా అత్యంత ప్రశాంతమైనటువంటి జిల్లా. ఈ జిల్లాపైకి 10,000 మందితో వస్తావా మామిడి రైతులను పరామర్శించేదానికి? 10,000 మందితో పర్మిషన్ అడుగుతున్నాడు. హెలికాప్టర్లో వస్తాడంట ఈయన రైతు వేషం వేసుకుని. మామిడి కాయల్లో ఎన్ని వెరైటీలు ఉన్నాయో నీకు తెలుసా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఎన్ని వెరైటీలు ఉన్నాయి? తోతాపురి అనే మామిడి పంటకి నీకు స్పెల్లింగు, మీనింగు తెలుసా అని చెప్పి అడుగుతున్నా నేను. నీకు తెలిసిందంతా దండుపాలెం బ్యాచ్, గంజాయి బ్యాచ్, వీటి గురించి మాట్లాడితే బాగుంటుంది. కానీ మామిడి పంట గురించి నువ్వు మాట్లాడడం ఏంది? పైగా ప్రభుత్వాన్ని విమర్శించడం, చంద్రబాబు నాయుడు గారి పాలనని. రైతు బిడ్డ చంద్రబాబు నాయుడు గారు పుట్టిందే ఒక రైతు కుటుంబంలో పుట్టినట్టు వ్యక్తి అయినా రైతు కన్నీళ్లు, రైతు కష్టాలు, రైతు కడగండ్లు, రైతు సమస్యలు చంద్రబాబు నాయుడు గారి కన్నా ఎక్కువగా ఈ భారతదేశంలో తెలిసినటువంటి నాయకుడు లేదని చెప్పి గట్టిగా చెప్తున్నా నేను. రైతు కుటుంబంలో పుట్టాడు, రైతు కుటుంబంలో పెరిగాడు ఆయన. తెలుసు కాబట్టే, రైతు విలువ తెలుసు కాబట్టే, రైతు నవ్వితే ఈ దేశమే నవ్వుతుంది అనే విషయాన్ని ఆయన తెలుసుకున్నాడు కాబట్టే, రైతు కన్నీరు రాష్ట్రానికి, ఈ దేశానికి అరిష్టం అనే విషయాన్ని తెలుసు కాబట్టే, ఎవరు అడక్క మీదనే, రైతులు కోరక ముందునే చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి తోతాపురి పంటకి, మామిడికాయ పంటకి ఫ్యాక్టరీ వాళ్ళు 8 రూపాయలు ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వం పక్షాన నేను 4 రూపాయలు అదనంగా ఇస్తానని చెప్పి భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి స్పందించిన విధంగా స్పందించినాడు. తొలి రోజులోనే సీజన్ స్టార్ట్ కాకముందునే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, 8 రూపాయలు తోతాపురికి ఇస్తున్నాను, ఫ్యాక్టరీ వాళ్ళు ఇవ్వాలి, 4 రూపాయలు నా చేతిలో నుంచి ఇస్తాను, నా ప్రభుత్వం తరపున ఇస్తానని చెప్పి మామిడి రైతులను ఆదుకున్నటువంటి గొప్ప దార్శనిక రైతు నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. 2014 నుండి 2019 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఫ్యాక్టరీ వాళ్ళు 12 రూపాయలు ఇవ్వాలి, నేను 2 రూపాయలు అదనంగా ఇస్తానని చెప్పి రైతులు అడక్క ముందునే ఇచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. రైతు కష్టపడి పండించిన పంటకి గిట్టుబాటు ధర రైతులు అడక్క ముందే ఇచ్చినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. సమీపంలో ఉన్న కర్ణాటక కానీ, తమిళనాడులో కానీ మామిడి పంటకి ఈ రోజుకి కూడా, ఈ నిమిషానికి కూడా, ఈ క్షణం వరకు కూడా కేవలం ఫ్యాక్టరీలు 4 రూపాయల నుండి 5 రూపాయలు ఇస్తుంటే జిల్లా కలెక్టర్ని, ఎంఆర్ఓల్ని, ఆర్డీఓల్ని, విఆర్ఓల్ని, పంచాయతీ సెక్రటరీని, సచివాలయం సిబ్బందిని మొత్తం కూడా గుజ్జు ఫ్యాక్టరీల దగ్గర డ్యూటీలు వేసి టోకన్ సిస్టమ్ ఇచ్చి ఒక క్రమ పద్ధతిలో, ఒక వరుస క్రమంలో రైతు పండించిన ప్రతి మామిడికాయని కొనుగోలు చేయాలి, ఎక్కడా కూడా దళారీలకు అవకాశం లేకుండా చేయాలని. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.